ఈరోజు ఎపిసోడ్లో మొత్తం ముగ్గురు తోపులు నాకు ఎవరో తెలుసా. స్ట్రైట్ ఇంటు ద పాయింట్ వెళ్ళిపోదాం. సుమన్ శెట్టి, తనూజ, భరణి ముగ్గురు తోపులే ఇన్ దేర్ ఓన్ వేస్. అదేంటో నేను బలంగా స్పష్టంగా చెప్తా. ఎంతమందికి అలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే వర్త్ టు సబ్స్క్రైబ్ మై రివ్యూస్. అలాగే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ కూడా ఫాలో అవ్వండి, బయోలో ఉంటుంది. మై రివ్యూస్ అఫీషియల్ 12,000 అయ్యింది. ఒక బ్లూటిక్ కూడా ఏడిచింది మనకి. సో ఫాలో అవ్వడం ట్రై చేయండి. మాట్లాడదాం, చాలా స్పష్టంగా మాట్లాడదాం, బలంగా మాట్లాడదాం, రాగా మాట్లాడదాం. ఏవి తప్పులు ఉన్నాయి, ఏవి ఒప్పులు ఉన్నాయి, ఏవి తొండిలు అయ్యాయి, ఎవరు ఓవర్ యాక్షన్ చేశారు, ఎవరు ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండి కోల్పోయారు, ఇవన్నీ మాట్లాడుకుందాం. సో స్టార్ట్ చేద్దాం. ఇంకా ల్యాగ్ ఎందుకు, ఎపిసోడ్ ఆల్రెడీ ల్యాగ్లో ఉంది. వెల్కమ్ టు మై రివ్యూస్. మేరా నామ్ పవన్ హే. మిడ్ నైట్ టాక్స్ కూడా ఉంటుంది, లేట్ అవుతుంది ఎందుకంటే చాలా ఫుటేజ్ ఉంది, చూడాలి. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత తినేసి 4 గంటల ఫుటేజ్ ఉంది. అందులో మీకు పనికొచ్చే వేరాలి కదా అది. సో ఈజీగా మార్నింగ్ 6 అయిపోతుంది, అదైతే ఎష్యూరెన్స్ ఇవ్వగలను, బట్ వస్తుంది. సో ఈరోజు ఎపిసోడ్ హైలైట్స్ మాట్లాడుకుంటే, సుమన్ శెట్టి తోపే, తనూజ తోపే, ఇద్దరు తోపులే. ఎందుకు ఇద్దరు ఎలా తోపులరా, తనూజ ఓడిపోయింది కదా అంటే అది కూడా మాట్లాడతా. భరణి శంకర్ గారి ఫ్యాన్స్ ఇప్పుడు కాలర్ అలా ఎగరేసుకోవచ్చమాట. కిరణ్ అబ్బవరం సినిమా ఉంది కదా, కాలర్ ఎగరేసుకునే సాంగ్, ఆ స్టెప్లు వేసుకోవచ్చు. భరణి శంకర్ అంటే ఏం గుర్తొచ్చిందంటే, ఏందో తనూజ గారు ఇది ఇంకంటే ఇంకేం మాట్లాడుతానండి. కాసేపు నాన్న అంటే ఒకే ఎపిసోడ్లో ఇన్ని వేరియేషన్లు నేను తట్టుకోలేను. కాసేపు నాన్న అంటారు, ఈరోజే భరణి సార్ అంటారు, భరణి గారు అంటారు, భరణి శంకర్ అంటారు. ఏందో సరే, అది పక్కన పెడితే డిమాన్ పవన్ ఓవర్ కాన్ఫిడెన్స్ కనిపించిందా, ఓవర్ కాన్ఫిడెంట్ అయిందా, ఆర్ లక్క వల్ల ఓడిపోయాడా అంటే 100% లక్క వల్ల అయితే ఓడిపోలేదు. అదైతే నేను గ్యారంటీ ఇస్తున్నాను. అది ఓవర్ కాన్ఫిడెన్స్ జరిగింది, అలాగే ఎక్కువ స్ట్రెస్ కూడా తీసుకున్నాడు, దానివల్ల ఓడిపోయాడు తప్ప లక్క వల్ల మాత్రం కాదు. అది ఎందుకో కూడా క్లియర్గా చెప్తా. కానీ ప్రోమోలో ఎలా చూపించారా అంటే, ఏదో 2 సెకండ్లో తనూజ వచ్చి పెట్టేసినట్టు చూపించారు, కానీ అక్కడ 2 సెకండ్లో అయిన వ్యాపారం కాదు. అలా అని చెప్పి బిగ్ బాస్ ఏమైనా రాంగ్గా ఇచ్చారా అనుకుంటే రాంగ్గా ఏమి ఇవ్వలేదు. డిమాండ్ పవనే ఓన్గా తన సెల్ఫ్గా తన చేసుకొని చెడగొట్టిన గేమ్. సో అవన్నీ క్లియర్గా మాట్లాడదాం. సుమన్ శెట్టి అల్లాడించాడబ్బా. 2వ టాస్క్ కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ప్రొవైడ్ చేశాడు. 2వ టాస్క్లో డిమాండ్ పవన్ గేమ్ ప్లే నచ్చింది, ఆ మైండ్ గేమ్ నచ్చింది. కానీ 3వ టాస్క్ వచ్చేసరికి అబ్బే వెరీ రాంగ్ స్ట్రాటజీతో వెళ్ళిపోయి కరిస్తాడు. సో ఇవన్నీ మనం మాట్లాడుకుందాం. మీకేమనిపించింది ఈరోజు ఎపిసోడ్లో, ఎవరి హైలైట్ అనిపించిందో చెప్పండి. నిన్న ఆల్రెడీ మిడ్ నైట్ టాక్స్లో భాగంగా మాట్లాడాం ఈ టాస్క్. సో ఏ టాస్క్, వాటర్ టాస్క్ ఉందో చూసారా, వాటర్ ట్యాంకర్దే. అందులో ఏమిరా అంటే స్ట్రైట్ ఫస్ట్ తనూజ చెప్తా. తనూజ కూడా ఎందుకు తోపని చెప్తున్నాను అంటే, తనూజకి యాక్చువల్గా ఒక యాంకిల్ ఇంజరీ ఉందంట, దాంతోపాటు షోల్డర్ పెయిన్, 2 నడుస్తున్నాయి. ఆ 2 నడుస్తుంది. దాంతో భాగంగా దాని ముందే ఆ ఫ్లవర్ టాస్క్, ఆ మడ్ పిట్ టాస్క్లో, ఫ్లవర్ టాస్క్లో ఫుల్ డ్రైన్ అవుట్ అయిపోయింది. గుర్తుపెట్టుకుంటే ఒకరోజే జరిగింది, మనకి 2 రోజుల్లో ఎపిసోడ్ చూపిస్తున్నారు, కానీ లైవ్లో ఒకరోజే జరిగింది, ఒక 2 గంటల డిఫరెన్స్ అంతే. సో ఆమె అక్కడ ఆడి గెలిచి ఎనర్జీ అంతా చాలా కన్జ్యూమ్ అయింది. తర్వాత మళ్ళీ వెంటనే ఈ టాస్క్ విత్ దోస్ ఇంజరీస్. సో అలాగా అన్ని ఉండి అంత ఫైట్ ఇవ్వడం అనేది మనం ఎప్రిషియేట్ చేయాలి. తోపుకాకి ఇంకేమనాలి. అక్కడ మామూలుగా ఈ అమ్మాయి ఎక్కడ దగ్గర ఏదో కార్డు తెస్తుంది, రేషన్ కార్డు, పాన్ కార్డు లాగా ఏదో కార్డు తెస్తుంది, కానీ ఈ ఆటలో తేలా. నాకు అదే నచ్చింది. ఆ బాగా ఆడినప్పుడు ఎప్రిషియేట్ చేయాలి. నాకు ఈ ఆటలో అసలు కంప్లైంట్స్ లేవు, నాకు బాగా అనిపించింది. అబ్బా చాలా బాగా ఆడిందిరా, ఏమి కంప్లైంట్ అంటే అంత పెయిన్ ఉన్నా కూడా భరిస్తూ. కొన్ని ఆటల్లో మనం గెలవవసరం, ఇంటెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని నేను ప్రతిసారి చెప్తాను. మనం గెలిచేస్తే సరిపోదు, మనం ఎలా ఆడాము అనేది చూస్తారు జనాలు. సో నాకైతే చాలా బాగా అనిపించింది తనూజ గేమ్ ప్లే కానీ, తన కష్టం. అంటే ఎలాగైనా డిమాండ్ పవన్తో అంటుంది కదా, నేనేమైనా కాలేజ్ గేమ్లో ఓడిపోయాను రా, ఇల్లు వదులుకొని వచ్చాను రా, ఆ మాత్రం ఉండదని. వెల్ సెట్. గేమ్ మీద సీరియస్నెస్ ఉండాలి. కొంతమందికి ఆ సీరియస్నెస్ ఉండట్లేదు, కానీ నాకు గేమ్ మీద, బిగ్ బాస్ గేమ్ మీద సీరియస్నెస్ ఉన్నోళ్ళంటే నాకు ఇష్టం. ఈ అమ్మాయికి ఆ తాపత్రయం గట్టిగా ఉంది కాబట్టి ఆ ఎమోషన్స్ వచ్చాయి. ఇప్పుడు ఆ ఏడుపును కూడా మన సీరియల్ ఏడిపేదంటే అంతకంటే బుద్ధి తక్కువ మాటలు ఇంకోటి లేదని నేను భావిస్తాను. నాకు అయితే అది ట్రూ ఎమోషన్, ట్రూ ఎమోషన్. ఎందుకు ట్రూ ఎమోషన్ రా అంటే, ఆమె కష్టపడింది. ముందు టాస్క్ కష్టపడింది గొడ్డులాగా, తర్వాత గ్యాప్ లేదు, ఇంజరీస్ ఉన్నాయి. తర్వాత ఈ టాస్క్ చాలా 40 నిమిషాలు పట్టుకున్నారు స్వామి ఇంజరీలతోని, అయినా ఏం కంప్లైంట్ రైజ్ చేయలే. సో అందుకు నేను తోపు అంటాను. విన్ అయిపోతేనే తోపులు కాదు, విన్ అవ్వకపోయినా ఇంటెంట్ బాగుంటే తోపు. అందుకు నాకు తనూజ సూపర్గా అనిపించింది. తోపే ఒప్పించుకోవాలి. ఈరోజు మాత్రం ఆమెకు కూడా అంకితం. ఎంతమందికి నాలా అనిపించిందో
లైక్ చేసి కామెంట్ చేయండి. నెక్స్ట్ ప్రభంజనం సుమన్ శెట్టి గారు. ఆహా, నాకు హాయిగా ఉంది అబ్బా. ఇప్పుడు ఆయన నన్ను రాంగ్ ప్రూవ్ చేశాడు అలా అని చెప్పి నేను ఫీల్ అవును. ఎందుకంటే నిన్నటి వరకు నేను తిట్టాను, క్రిటిసైజ్ వేరే లెవెల్లో చేశాను. ఎందుకంటే ఆటలేదు, ఏమీ లేదు, బిగ్ బాస్ మేపుతున్నాడు, నామినేషన్ పాయింట్లు కూడా అడుక్కుంటున్నాడు 13వ వారం అని చెప్పి అన్నాను. ఇప్పుడు కూడా దాని మీద స్టాండ్ అయి ఉంటాను. కానీ ఆటలేదని చెప్పాను చూసారా, వినబడినట్టుంది సుమన్ శెట్టికి. సుమన్ శెట్టి ఆత్మారావు వినబడినట్టుంది. ఏం ఆడాడు స్వామి సుమన్ శెట్టి. అలా నించుండిపోయాడు గొడ్డులా నించుండిపోయాడు. ఇంకా చెప్పాలంటే ఎక్కువ వాటర్ కోస్తా సుమన్ శెట్టికి ఎక్కువ ఉంది. అయినా కూడా ఆ ఎల్బోస్ అలా ఉండిపోయాడు. అలాగా మాయ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ లాగా. ఆ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఇలా ఉంటే ఈ స్టాచ్యూ ఆఫ్ ప్రపంచం ఇలా ఉండిపోయాడు. ఇలానే ఉండిపోయాడు. ఏమీ లేదు, కంప్లైంట్స్ లేవు, క్వశ్చన్స్ లేవు, వార్నింగ్స్ లేవు, ఇండికేషన్స్ లేవు, ఏమీ లేవు, అలా ఉండిపోయాడు. ఏమనాలి ఈయన గురించి? సూపర్. ప్రభంజనం అనే పేరుకి అంకితం మాట. యాక్చువల్గా సపోర్ట్ లేదు ఆయనకి, సపోర్ట్ ఓన్లీ భరణి. యాక్చువల్గా లైవ్లో కొన్ని డిస్కషన్లు అవుతాయి. లైవ్లో యాక్చువల్గా ఏంటి ఇన్యాక్చువల్ వాడుతున్నాను నేను. ఓకే, తనుజ తర్వాత రోజు చెప్తుంది కదా భరణి గారికి, యాక్చువల్గా నాకు ఏందిరా ఇన్యాక్చువల్ వస్తుంది, ఇది ఆపాలి. ఓకే, ఆమె ఏమంటుందంటే సుమన్ శెట్టి గారికి కూడా గెలిచినా నాకు హ్యాపీయే, నేనే చెప్పాను డిమాండ్కి ఇమాన్యుల్ అంటే. నాకు ఆ ఫుటేజ్ అయితే కనబడలేదు. నాకు చూసిన ఫుటేజ్లో డిమాండ్ పవన్ని అడుగుతుంది నాకు హెల్ప్ చేస్తావా అంటే, డిమాండ్ పవన్ ఏమంటాడంటే బాగా చెప్తాడు, అది లేదు లేపేశారు. ఏమంటాడంటే తనుజ మొత్తం అందరూ కలిసిపోయి నీకు విన్ చేసి అటుపక్క జీరో సపోర్ట్తో ఓడిపోతే ఆ విన్ను చూడడానికి బాగోదు తనుజ, అందరూ నీ వైపు ఉంటే కన్ఫామ్గా నేను సుమనన్నకి నేను సపోర్ట్ చేస్తాను, సపోర్ట్ బట్టి నేను అటు వెళ్తాను అని క్లియర్గా చెప్తాడు. సో అది నాకు నచ్చింది. భరణి గారు అయితే 2 విషయాల్లో నాకు బాగా నచ్చారు. ఇంకోటి అక్కడికి వచ్చాక చెప్తే, ఫస్ట్ విషయం, ఎప్పుడు నాకు ఆ బొక్కలో ట్రాకులు నచ్చవు కదా, నాకు ఇక చాలామందికి నచ్చవు ఆ తండ్రి కూతుర్ల ట్రాకులు. బట్ సుమన్ శెట్టి కోసం నిలబడిపోయాడు, ఈక్వాలిటీ కోసం పోరాడాడు, ఈక్వాలిటీకి స్టాండ్ తీసుకున్నాడు భరణి శంకర్. అది నాకు నచ్చింది. కూతురిని పక్కన పెట్టి సుమన్ శెట్టి కోసం నించున్నాడు చూసారా, ఇది ట్రూ రిలేషను, ట్రూ ఎమోషను. ఒక ఫ్రెండ్ కోసం ఒక ఫ్రెండ్ నిలబడ్డాడు చూసారా, అలాంటివి చూడడానికి చాలా బాగుంటుంది. చాలా చూడడానికి స్క్రీన్ మీద కూడా అలా క్యూట్గా ఉంది, ఎమోషనల్గా అనిపిస్తుంది. లైవ్లు చూసిన వాళ్ళకి నాకు భరణి గారు చాలా 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 రోజుల తర్వాత బాగా అనిపించారు. వీళ్ళిద్దరూ బాగా అనిపించారు. ఇన్ఫ్యాక్ట్ ముగ్గురు బాగా అనిపించారు. ఎక్కువ నేను క్రిటిసైజ్ చేసేది వీళ్ళు ముగ్గురినే, ఇంకా ఎక్కువ క్రిటిసైజ్ చేసి సుమన్ శెట్టి భరణి శంకర్ని. బట్ సూపర్ బాగా ఆడాడు అసలు సుమన్ శెట్టి. నేను నిజం చెప్తాను, ఎక్స్పెక్ట్ చేయలే. తర్వాత వాళ్ళు అదే మాట్లాడుకుంటారు, ఇమాన్యులను దమను. సో ఎక్స్పెక్ట్ చేయలేదురా, ఏదో మోడ్లోకి వెళ్ళిపోయాడు అంటే. డిమాండ్ పవన్ అంటే ఇవేలు ఉండవులేండి మెయిన్ ఎపిసోడ్లో, లైవ్లో జరిగినాయి చెప్తుంది. అందుకే మిడ్ నైట్ టాక్స్ చూడాలి మీరు. 30,000 చూశారు, ఒక 60,000 చూడాల్సిన వీడియో అది. సో ఈ రోజు నుంచి కొంచెం చూడండి, ఇంకెలాగో ఇంకో 2 వారాలు అయితే ఉండవు. సో ఏమంటాడంటే డిమాండ్ పవన్, నా చేతులు నొప్పొస్తున్నాయి, నా చేతులు నొప్పొస్తున్నాయి అని చెప్తాడు. వాళ్ళ చేతులు చదువుతుంటే అంతలా ఆడారు, సూపర్గా ఆడారు అని చెప్పి అందరూ అవాక్. సుమన్ శెట్టి ప్రభంజనం ఆట చూసి. ఇక్కడ చెప్పాను కదా, ఇద్దరు తోపులు. సుమన్ శెట్టి గెలిచాడు, సుమన్ శెట్టి గెలిచి తనుజని లేపేశాడు, వెరీ గుడ్. ఇప్పుడు ఈ ఆటలో ఇప్పుడు వరకు నేను ఎంతమందిని మెచ్చుకున్నాను? ఒకటి తనుజ, ఇంకోటి సుమన్ శెట్టి, ఇంకోటి సుమన్ శెట్టికి స్టాండ్ తీసుకున్న భరణి గారిని అని చెప్పాను కదా. ఇంకొకటి అప్రిషియేట్ చేయాల్సింది సంజన గారిని. వెరీ 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 అన్బయాస్డ్ సంచాలక్గా ఆమె బిహేవ్ చేశారు, చాలా బాగా నచ్చింది. ఎందుకంటే అక్కడ సపోర్టు అసలు ఇలాంటి టైప్ ఆఫ్ సపోర్ట్ టాస్క్ పెట్టడం రాంగ్ టికెట్ టు ఫినాలే దాంట్లో. బట్ బిగ్ బాస్ పెట్టాడు, బిగ్ బాస్ పెట్టి టెస్ట్ చేశాడు. హౌస్ మేట్స్ ఎలాగా బిహేవ్ చేస్తారు, సపోర్ట్ బ్యాలెన్స్డ్గా ఇస్తారా ఇవ్వరా, ఎందుకంటే ఇది టికెట్ టు ఫినాలే టాస్క్ కదా. ఒకవేళ బ్యాలెన్స్డ్గా ఇచ్చినా ఇవ్వకపోయినా దీన్ని సంచాలక్ అనే పర్సన్ బ్యాలెన్స్గా చేస్తారా లేదా అని చెప్పి ఇది ఒక పరీక్ష సంచాలక్కి. సంచాలక్గా చాలా 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 బ్యాలెన్స్డ్గా సంజన గారు చేశారు. ఎందుకురా అంటే అక్కడ తనూజకి ఎంతమంది సపోర్ట్ ఉన్నారంటే, కళ్యాణ్ ఉన్నాడు, ఇమాన్యుల్ ఉన్నాడు, రీతు ఉన్నది, ముగ్గురు సపోర్ట్ ఉంది. ఇక్కడ సుమన్ శెట్టికి ఓన్లీ భరణి, డిమాండ్ పవన్ అటు ఇటు. సో ఓవరాల్గా అక్కడ ఏంటంటే ఒక పర్సన్ ఎన్నిసార్లైనా పిలవచ్చు. సో ఇక్కడ సంచాలక్గా ఈమె చేస్తున్నప్పుడు వాళ్ళ ముగ్గురిని వీళ్ళిద్దరిని పిలిచారనుకోండి, అలా గిట్రేట్ చేసింది అనుకోండి, 3+3 6, 2+2 4 అవుతుంది. ఇన్ కేస్ డిమాండ్ ఇమాన్యుల్ వైపు సుమన్ శెట్టి వైపు వచ్చిన, అప్పుడు అన్ఫేర్ జరిగినట్టు అయిపోతుంది. అప్పుడు సుమన్ శెట్టి ఓడిపోతాడు. కానీ సంచాలక్గా సంజన గారు అలాంటివి ఏమీ లేకుండా చాలా బ్యాలెన్స్డ్గా పిలిచారు చూసారా, నాకు చాలా 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 బాగా అనిపించింది. ఎంతమందికి అది రిజిస్టర్ అయిందో లేదో ఒక్కసారి లైక్ చేసి కామెంట్ చేయండి.
దాని తర్వాత సంజన గారి విషయంలో నాకు ఇంకోటి నచ్చింది ఏందిరా అంటే, తనూజ గారు ఓడిపోయిన తర్వాత ఆమె బాధపడుతున్నారు. ఆఫ్కోర్స్ బాధపడతారు, ఎందుకంటే అవుట్ ఆఫ్ టికెట్ టు ఫినాల్ అంతే. ఆమె అంత కష్టపడింది కాబట్టి బ్యాక్ టు బ్యాక్ 2 టాస్క్లు బాధ వస్తుంది. ఇమాన్యుయల్ కన్సోల్ చేశాడు, కళ్యాణ్ కన్సోల్ చేశాడు, సంజన గారు కన్సోల్ చేసే పద్ధతి నాకు బాగా ఇష్టం. ఎందుకురా అంటే, ఎప్పుడైనా హౌస్లో ఫ్రమ్ డే 1 టు టిల్ డేట్ సంజన గారికి అటుపక్క పర్సన్ నచ్చినా నచ్చకపోయినా జస్ట్ ఒక అరగంట ముందు గొడవైనా కూడా ఎవరైనా లోలో ఉన్నప్పుడు, ఎవరైనా ఏడుస్తున్నప్పుడు వెళ్ళి కన్సోల్ చేసి బూస్టప్ చేస్తుందాను. నాకు ఆ టైప్ ఆఫ్ పర్సనాలిటీస్ నాకు ఇష్టం. సో సంజన గారిలో అది కూడా నాకు బాగా అనిపించింది. ద వే షీ కన్సోల్ తనూజ. ఎంతమందికి అలా అనిపించిందో మళ్ళీ లైక్ చేయొద్దు, లైక్ చేస్తే పర్లేదు, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయాలనిపిస్తే చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. సో ఫస్ట్ టాస్క్లో నాకు ఇవన్నీ నచ్చాయి. ఫస్ట్ తనూజ, ఓడిపోయి గెలిచిన తనూజ, ప్రపంచం సృష్టించిన సుమన్ శెట్టి, ఫ్రెండ్ కోసం నిలబడిన భరణి శంకర్, ట్రాన్స్పరెంట్గా అన్బయాస్డ్గా చేసిన సంచలక్. ఈ నలుగురు నచ్చారబ్బా ఈ టాస్క్లో. ఎంతమందికి సేమ్ నాలాగే సేమ్ పేజ్లో ఉన్నారో, సేమ్ లైన్లో ఉన్నారో ఒక్కసారి కామెంట్ చేయండి. ఇదే అయ్యింది. మనము రన్నింగ్ కామెంటరీ ఉండదు, ఎమోషనల్ వెళ్ళిపోద్ది. ఇప్పుడు వరకు మనం ఏం చూసారు కదా, ఫోన్ కూడా తీయలే, ఉన్నది చెప్పిపోతే మనకి ఎమోషన్ ఆగదు. సో అది అయిపోయింది. తర్వాత బిగ్ బాస్ అనౌన్స్మెంట్. నెక్స్ట్ తనూజ గారు ఫీల్ అవుతారు, నా హ్యాండ్ కొంచెం సపోర్ట్ చేసి ఉంటే బాగున్నిమ్ము అని చెప్పి. ఆబ్వియస్గా పెయిన్ ఉంటుంది, ఆ పెయిన్ కూడా రియలే. డెమోన్ వచ్చి ప్రతిదానికి ఏడవక అంటే ఆ టైంలో అలా మాట్లాడకుండా ఉండాల్సింది. ఎందుకంటే ప్రతిదానికి ఏడవడం మ్యాటర్ అక్కడ కాదు. మ్యాటర్ ఏందిరా అంటే మన కష్టానికి వచ్చిన రిజల్ట్ ఏంటి అని చెప్పి ఒక్కొక్కసారి క్వశ్చన్ చేసుకున్నప్పుడు ఆబ్వియస్గా ఏడుపు వస్తుంది. ఇప్పుడు డిమాండ్ పవన్ కూడా తర్వాత రోజు టాస్క్ ఓడిపోయినా ఆల్మోస్ట్ ఏడుపు వస్తుంది, కానీ తను కంట్రోల్ చేసుకున్నాను. ఒక్కొక్కరికి ఒక్కొక్క కంట్రోలింగ్ పవర్ ఉంటుంది. సో డిమాండ్ పవన్ మంచి ఉద్దేశంతో ఉన్న అటుపక్క వాళ్ళకి చిన్నగా ట్రిగ్గర్ అవుతుంది. అప్పుడు తనూజ అందుకే అంటది, నేను ఏమైనా కాలేజ్ గేమ్స్లో ఓడిపోయినారా, ఇల్లు వదిలేసి ఎందుకు ఇక్కడికి వచ్చానని చెప్పి. బాగా అనిపించింది. అంటే ఆ సీరియస్నెస్ ఉండాలి. నెక్స్ట్ రోజు వచ్చింది, పాటలు వేసుకున్నారు. మామూలుగానే సుమన్ శెట్టి మాట్లాడితేనే వినబడదు, ఆయన మళ్ళీ గుసగుసలు తెల్లవారుజామున కూడా కింద సబ్ టైటిల్స్ వేస్తే నాకా తెలుగు రాదు, నేను మళ్ళీ దాన్ని ఇంకొకరిని అడుక్కొని అవన్నీ వినాల్సి వచ్చింది. సో తెలుగు రాకుండా ఎలా ఎత్తున్నారు అంటే తెలుగు ట్రాన్స్లేటర్ ఉంది కదా, తమ్నేల్ గురించి చెప్తున్నా. సో వీళ్ళు ఏం మాట్లాడుకుంటారంటే, నిన్న గేమ్లో బాగా అయింది, తనూజ కూడా అర్థమయ్యేటట్టు చెప్పానని బర్నీ చెప్తాడు. తర్వాత సంచాలక్గా ఆమె కూడా బాగా చేశారు, ఫెయిర్గా చేశారు, బ్యాలెన్స్డ్గా చేశారు అని మాట్లాడుకుంటారు. యాక్చువల్గా నిన్న నైట్ కూడా ఇదే డిస్కషన్ అవుతుంది. బట్ వీళ్ళు ఎక్స్ట్రా డిస్కషన్ ఏం పెట్టుకున్నారు అంటే, నెక్స్ట్ వీళ్ళు పంచాయతీ తెలుసు కదా, నెక్స్ట్ నామినేషన్ గురించి ఇప్పుడే డిస్కషన్. కళ్యాణ్ హ్యాపీగా నామినేట్ చేయొచ్చు, ఎంత పెద్ద సీరియస్ వార్నింగ్లు వచ్చాయి బిగ్ బాస్ నుంచి అని చెప్పి. ఆ వార్నింగ్లు నేను చెప్పాను కదా, ఒక ఇన్సైడ్ లీక్స్ వచ్చాయి నాకు త్రూ ఇంటర్నల్ టీమ్ అనేది మనకి చూపించరు. వీళ్ళు మైకులు లేకుండా మాట్లాడిన గట్టిగా వార్నింగ్లు వచ్చాయి కళ్యాణ్కి, వీళ్ళు గుసగుసలకి, వీళ్ళు మాట్లాడే మాటలకి. సో ఆ పాయింట్ల మీద వేయొచ్చు. అండ్ ఇప్పుడు నీకు మంచిగా నామినేషన్ పాయింట్లు దొరికాయి. ఇప్పుడు నీకు అర్థమైంది కదా నీకు ఎంతమంది సపోర్ట్ ఉన్నా. అప్పుడు సుమన్ కూడా అదే చెప్తుంది, నాకు ఎంతమంది చేశారో ఎంతమంది చేయలేదో నాకు అర్థమైందన్న, నేను వీళ్ళని వేస్తానంటే. నాకేమనిపించింది అంటే, సుమన్ శెట్టి ఉండాలి కదా, అంటే చెప్పలేం కదా, లీస్ట్లో ఉన్నాడు కదా సుమన్ శెట్టి అంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ చూడండి. సుమన్ శెట్టి కదా, బర్నీ ఏమనుకున్నాడంటే సుమన్ శెట్టి కన్ఫామ్గా నెక్స్ట్ వారం ఉంటాడు అని ఫిక్స్ అయిపోయారు. కానీ ఓటింగ్లో అలా లేదు, అది మ్యాటరు. సో అవి మాట్లాడుకున్నారు. తర్వాత మళ్ళీ బర్నీ గారు, తనూజ గారు, ఫాదర్, మళ్ళీ ఆ ట్రాక్ మొదలైంది, వాళ్ళు మాట్లాడుకున్నారు. తనూజ గారు చాలా కన్వీనియంట్గా చెప్పారు. కానీ నాకు లైవ్లో తినే వెళ్ళి డిమాండ్ సపోర్ట్ అడిగింది, తినే వెళ్ళి ఇమాన్యుల్ని అడిగింది. బట్ ఆమె ఏం చెప్తుందంటే, మీ ఇద్దరు కావాలంటే వాళ్ళకి కూడా చేయండి, ఆ లైన్స్లో చెప్తుంటే నాకు ఎక్కడ దొరకలే. లైవ్ చూసిన వాళ్ళకి ఎక్కడైనా దొరికితే చెప్పండి, నాకైతే దొరకలే. తర్వాత 3వ టాస్క్, ఈ టాస్క్ అదే తర్వాత టాస్క్, ఇది ముగ్గురు ఆడమంటే చాలా ఓవర్లాప్ డిస్కషన్లు అవుతాయి. ఇక్కడ నేనేమంటానంటే, ఫస్ట్ ఈ నాకు గుర్తుండే చెప్తానండి. ఆర్డర్లో వస్తే పవన్ కళ్యాణ్ లీనియన్స్ గురించి మాట్లాడతాడు, బర్నీ గారు అది లీనియన్స్ అని అనొద్దు అని అంటారు. నాకు అది లీనియన్స్ లానే అనిపించింది. డెమాన్ పవన్ వచ్చేసరికి నెక్స్ట్ ఇప్పుడే ఉంటుంది మూడు టాస్క్, ముగ్గురు ఆడే టాస్క్, తర్వాత ఉండదు అంటే రీతు మంచిగా చెప్తుంది, నీకు ఎవడు చెప్పాడు ఉంటుందని చెప్పి నీకు ఎవడని చెప్పాడని చెప్పి. తర్వాత సుమన్ శెట్టి కూడా వస్తాడు, నేను కూడా ఆడదాం అనుకుంటున్నాను, ఎందుకంటే ముగ్గురు ఆడే టాస్క్లో నేను ఒక్కసారి కూడా ఆడలేదని చెప్పి. అప్పుడు ఓటింగ్ ఇవన్నీ అనుకున్నప్పుడు తనూజ చెప్తుంది, అంటే మార్నింగ్ ఆడే దాంట్లో ఇద్దరు ఒకరు, తర్వాత మార్నింగ్ ఆడే దాంట్లో ఇద్దరు ఒకరు, సుమన్ శెట్టి నా మంచిగానే చెప్తే అలా ఎలా అవుతుంది, అలా ఎలా అవుతుంది అనలేదు కళ్యాణ్. అలా అయితే నెక్స్ట్ టాస్క్ కూడా ఇద్దరిలో ఇప్పుడు ఆడినోళ్ళు రావచ్చు అని చెప్పి మళ్ళీ కళ్యాణ్ మాట్లాడితే అప్పుడు సొల్యూషన్ రాదు కదా, అక్కడ ఏదో సొల్యూషన్ ఇస్తుంది తనూజ. దాన్ని మళ్ళీ క్వశ్చన్ చేస్తే మళ్ళీ ఇరిటేషనే కదా వస్తుంది. అక్కడ
అక్కడ కొంచెం కరెక్ట్గా తనూజాదే కొంచెం కరెక్ట్గా అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ ఇప్పుడు ముగ్గురిని పిక్ చేసుకోవడం ఇంపార్టెంట్, తర్వాత ఇక్కడ ముగ్గురు కాన్సెప్ట్ బాగానే ఉంది కదా. మార్నింగ్ ఆడిన ఇద్దరిలో ఒకరు, తర్వాత మధ్యాహ్నం ఆడిన దాంట్లో ఇద్దరిలో ఒకరు, ముగ్గురు టాస్క్ ఆడలేని ఏ పర్సన్ అయినా ఉన్నాడని సుమన్ శెట్టి గారు వీళ్ళు ముగ్గురు కాబట్టి ఫైనల్గా కొట్టుకొని వాళ్ళ ముగ్గురు వస్తారు. ఈ టాస్క్ నాకు అసలు టికెట్ టు ఫినాలే టాస్క్ లాగే అనిపించలేదు. అక్కడ సుమన్ శెట్టి ఉండడం వల్ల కామెడీ అయిపోయింది. అదే బ్లాక్ ఉంటుంది, ఎవరి బ్లాక్లో ఉంటే వాళ్ళ ఆ బాక్స్లో బ్లాక్స్ కాపాడుకోవాలి, పక్కపడి తీసి దొబ్బొచ్చు. ఇక్కడ ఎలా చెప్పాలి, ఫస్ట్ డెమాన్ పవన్కి అటాక్ చేయడానికి భయపడ్డారు, బట్ కళ్యాణ్ పడాల ఏదో రిస్క్ చేసి వెళ్ళాడు. తర్వాత సుమన్ శెట్టి తొండాడి అటుపక్క వచ్చాడు, అన్నీ అయిపోయాయి. కానీ ఇక్కడ నేను మెచ్చుకోవాల్సింది ఏంటంటే ఇదంతా ఎక్కువ ఇవాల్యుయేట్ చేసే గేమ్ కాదు. డెమాన్ పవన్ మైండ్ యూజ్ చేసి ఆడాడు. ఎలా అంటే చాలాసేపు అయిన తర్వాత ఎండ బజర్ ఎప్పుడైనా పడిపోవచ్చు. సో ఎండ బజర్ పడినప్పుడు ఏమన్నారు, బాక్స్లో ఎవరి ఎక్కువ బ్లాక్లు ఉంటే వాళ్ళు విన్. సో డెమాన్ పవన్ తెలివిగా తన బ్లాక్స్ అన్నీ ఆ బాక్స్లో పెట్టేసి కళ్యాణ్ దగ్గరికి వెళ్తున్నాడు. ఓకేనా, అప్పుడు కళ్యాణ్ ఏమనుకుంటాడు, కళ్యాణ్ డిఫెండ్ చేసుకోవాలని అనుకుంటాడు కాబట్టి కింద పెట్టుకోకుండా చేతిలో పట్టుకొని ఉంటాడు. ఇది డెమాన్ పవన్ కావాలనే చేశాడు. సో దట్ ఒకవేళ బజర్ కొట్టేస్తే చేతిలో ఉన్నది కాబట్టి ఒకవేళ ఎక్కువ ఉన్నా కూడా, మాకు తెలుసు ఒక బ్లాక్ ఎక్కువ ఉన్నట్టుంది, ఎక్కువ ఉన్నా కూడా విన్ అయినట్టు కాదు కదా. అలాగే ఇక్కడ డీవియేట్ చేస్తున్నాడు, అలాగా మధ్యలోకి వచ్చి కళ్యాణ్ దగ్గర వరకు వచ్చి కళ్యాణ్ని డీవియేట్ చేస్తున్నాడు, సుమన్ శెట్టిని డీవియేట్ చేస్తున్నాడు. మాటలో పెట్టి అదే అన్నా, నేను గేమ్ ఆడుతున్నాను అంటే గేమ్ ఏదో కాదు, కళ్యాణ్ని బాక్స్లో పెట్టనివ్వకుండా ఆడుతున్న గేమ్ అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సక్సీడెడ్ అయ్యాడు. సో ఆ గేమ్ నచ్చింది, అలా విన్ అయిన తర్వాత మంచి హడావిడి చేసాడు, అందరినీ తీసుకెళ్ళి వచ్చి పెట్టమన్నాడు, పెట్టినంతసేపు లేదు నెక్స్ట్ టాస్క్. సో అక్కడ మంచి ఆనందపడ్డాడు, ఏదో మన గ్రహాల మూమెంట్ మారుతుందో అన్నట్టు. సో ఈ టాస్క్లో బాగా ఆడాడు. దాని తర్వాత భరణిని సెలెక్ట్ చేయడం కూడా నేను ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నాను. నేను అసలు ఎక్కడ ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే ఫస్ట్ నేను చెప్పాను కదా, అయితే అది సూపర్ కేజీఎఫ్ ఎలివేషన్ వస్తుంది, లేకపోతే ట్రోల్ అయిపోతాడు అని చెప్పాను. అక్కడ ఎలా చేసాడు, ఈ ఛాలెంజ్ ఈసారి టికెట్ టు ఫినాలే నాదే అని చెప్పి, అది అలా కాకుండా నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఎవరైనా నా దగ్గర నుంచి కొట్టండి, నాకు ఫైట్ ఇవ్వండి అని చెప్పినా కూడా బాగుంది. కానీ నాదే అన్నట్టు చెప్పాడు. నాది అన్నప్పుడు చెప్పినప్పుడు ఇలా మధ్యలోనే వెళ్ళిపోతే ఆబ్వియస్గా కాస్త ట్రోల్ అవుతారు, కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా అనిపిస్తుంది. ఇప్పుడు ఏమైంది, ఆ టాస్క్ బ్రిడ్జ్ ఫార్మేషన్ టాస్క్ బిగ్ బాస్ ఎప్పుడు డిఫెక్ట్ పీస్ ఇవ్వడు. బ్రిడ్జ్ టాస్క్ది అక్కడ భరణి గారు చాలా బాగా ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అప్లై చేసి ఆడారు, అన్నీ నీట్గా పెట్టుకొని వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ డిమాండ్కి ఉన్న ప్రెజర్ ఏందిరా అంటే, అసలు ఈ టికెట్ టు ఫినాలే కొడతానని ఛాలెంజ్ చేసిందే భరణితో, అలాంటిది భరణి గారిని ఎంచుకున్నాడు. ఒక పక్క ఆయన పెట్టుకొని వెళ్ళిపోతున్నాడు, ఆ ప్రెజర్ మైండ్లో రన్ అవుతుంది. నెక్స్ట్ ఈయన వెళ్ళిందే రాంగ్ స్ట్రాటజీ, అది అలా ఒక వన్ బై వన్ చేసుకుంటూ వెళ్తాడు. అలా కాకుండా పక్కన పడి ఫాస్ట్గా చేసుకెళ్ళిపోయారు అనుకోండి, మన్నీలాగా వేరే లెక్క ఉందరు. అది కాకుండా తన మైండ్లో ఇంకోటి పెట్టేసుకున్నాడు, నాకు ఒక డిఫెక్ట్ పీస్ వచ్చేసింది అని చెప్పి, ఇది పడట్లేదని ఒక పక్క ఆయన ముందుకు వెళ్ళిపోతున్నాడు, బ్యాగ్లు వేసేస్తున్నాడు. సో ఇదంతా మైండ్లో స్ట్రెస్ ఎక్కువ పెట్టేసుకున్నాడు. తెలియని భయం ఉంటుంది కదా, అరే నేను విన్ అవుతానని చెప్పాను, నేను టికెట్ టు ఫినాలే కొట్టడం పక్కన పెడితే ఛాలెంజ్ చేసిన పర్సన్తోనే నామినేషన్లో అక్కడే ఓడిపోతాను అనేది బ్యాక్ ఆఫ్ ద మైండ్ వద్దన్నా రన్ అవుతుంది. దానివల్ల ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయలేకపోయాడు. బయట ఉన్నోడు స్ట్రెస్ ఫ్రీగా ఉంటాడు, ఇక్కడ ఉన్నోడు ఆల్రెడీ స్ట్రెస్లో ఉంటాడు. ఎక్స్ట్రా స్ట్రెస్ మళ్ళీ ఒకటి బ్యాగేజ్ పెట్టుకున్నారు కదా టికెట్ టు ఫినాల్, అది కూడా బర్నీకి ఛాలెంజ్ చేయడం వల్ల అదంతా మైండ్లో రన్ అవడం వల్ల సరిగ్గా పెట్టలేకపోయాడు. అక్కడ డిఫెక్ట్ పిక్స్ లేదు, ఏ బొక్క లేదు. తర్వాత వాళ్ళందరూ టైం పట్టింది, ఎందుకంటే మనోడు పెట్టిన ఆర్డర్ అంత కాంప్లికేట్ అయిపోయింది. ఫస్ట్ నుంచి వర్ణి గారి లాగే అయిందా అవ్వలేదు, పడేసి వెంటనే తను ఏమైనా ఫిజికల్ అన్ఫిట్ ఎన్నిసార్లు అయినా వేయచ్చు, రౌండ్ వేయచ్చు. అలా చేస్తుంటే విన్ అవుదుడు, అలా చేయకుండా స్టక్ అయిపోయాడు. ఎప్పుడైతే స్టక్ అయిపోయాడో ఇంకా అక్కడి నుంచి ఇంకా ల్యాగ్ ప్రో మ్యాక్స్ అయిపోయింది. ఆయన బర్నీ గారు మాత్రం సూపర్ ఈ ఏజ్లో అంత నీట్గా అన్నీ, ఆయనకి అంత స్ట్రెస్ ఉంటుంది, అవన్నీ పెట్టి వెళ్ళి 3 బ్యాగులు వేసి, అది కూడా మంచి త్వరగానే మంచి అటెంప్ట్లోనే 5-6 అటెంప్ట్లోనే వేస్తాడు. సో టూ గుడ్ బర్నీ గారు. అసలు అప్పుడు ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు బర్నీ గారు డిమాండ్ పవన్ మీద విన్ అవుతాడని చెప్పి. సో ఇక్కడ డిమాండ్ పవన్ ఓడిపోయింది. దరిద్రం, కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్, స్ట్రెస్ పెట్టుకోవడం తప్ప ఏమీ లేదు. అక్కడ ఎవడు బిగ్ బాస్ డిఫెక్ట్ పీస్లు ఇవ్వడు. అది డిమాండ్ పవన్ కూడా తెలుసు, దాన్ని ఎక్కువ లాగలేదు అంతే, ఎక్కువ లాగితే తెగిపోద్ది అన్నట్టు. సో అది అన్ఫార్చునేట్. ఇంకా దానికి మనం ఏం చేయాలి, ఇట్స్ ఆల్మోస్ట్ ఇంకా అవుట్ ఆఫ్ టికెట్ టు ఫినాలే. సో దీన్ని కొంతమంది ట్రోల్ చేస్తారు, ఓవర్ కాన్ఫిడెంట్ అంటారు, బ్యాడ్ లక్ అంటారు. నన్ను అడిగితే చిన్న ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంది, అలాగే ఎక్కువ స్ట్రెస్ పెట్టించుకున్నాడు, దానివల్లే పోయాడు, అంతకుమించి ఏమీ లేదు.
సో భరణి మాయ డిమాండ్ లేపేశారు. సో డిమాండ్ చాలాసేపు బాధపడితే ఇమాన్యుయల్ కన్సోల్ చేస్తాడు. నెక్స్ట్ సంజన గారు చెప్పారు కదా, సంజన గారు ఎవరు బాధలు ఉన్న పాము వచ్చి కన్సోల్ చేస్తారు. నెక్స్ట్ వీక్ కొడదాం టికెట్ ఫినాలే 2 అది సెకండ్ ఫైనలిస్ట్ అని. తనూజ కూడా వెల్కమ్ టు ద క్లబ్ అని చెప్పి సర్కాస్టిక్గా అంటది. సో అది అంతకు మించి చేయలేదు. సో ఇది ఈరోజు జరిగింది లైవ్లో. దీని తర్వాత ఇంకా జరిగింది. ఇప్పుడు ఏమైంది, డిమాండ్ పవన్ పోయాడు కదా, నెక్స్ట్ ఇంకో టాస్క్ ఉంటుంది. ఆ టాస్క్ వచ్చి కళ్యాణ్, రితు, భరణి ఆడతారు. అది కళ్యాణ్ గెలుస్తాడు. దాని తర్వాత కళ్యాణ్ సుమన్ శెట్టి ఆడతాడంట, ఛాలెంజ్ చేస్తాడంట. సుమన్ శెట్టి ఛాలెంజ్ చేస్తాడు. సుమన్ శెట్టిని ఛాలెంజ్ చేస్తే సుమన్ శెట్టి ఓడిపోయి కళ్యాణ్ గెలుస్తాడంట. సో ఓవరాల్గా నాకున్న అప్డేట్ వరకు ఇంకా మిగిలింది ఎవర్రా అంటే, నాకు తెలిసి కళ్యాణ్ సుమన్ శెట్టి గేమ్ ఈరోజు చూపించలేరు, రేపు చూపిస్తారు అనుకుంటారు. లైవ్లో నేను రికార్డింగ్ చేసినంత వరకు రితు, కళ్యాణ్, భరణి గారి గేమ్ అయ్యింది. అక్కడ కళ్యాణ్ గెలిచాడు. దాని తర్వాత కొంత కాన్వర్జేషన్ అయ్యి పడుకుని పోయారు. అదంతా నేను మిడ్ నైట్ టాక్స్లో కవర్ చేస్తాను. అప్డేట్స్ ప్రకారంగా అయితే సుమన్ శెట్టి కూడా అవుట్ అయిపోయాడు. సో అవుట్ అయిపోయిన వాళ్ళు ఎవరో నలుగురేనా, తనూజ, సంజన, డిమాన్, సుమన్ శెట్టి నలుగురు అవుట్ అయిపోయారు. సో నలుగురు ఉన్నారు. ఆ నలుగురిలో ఎవరో 3 అబ్బాయిలు, ఇమాన్యుయల్, కళ్యాణ్, భరణి గారు అండ్ రీతు. సో వీళ్ళు నలుగురు ఎవరు ఫైనలిస్ట్ అయ్యారు అనేది ఈరోజు హౌస్లో అయ్యిందో లేదో నాకు డౌట్. బట్ 1:32కి ఇన్ఫర్మేషన్ వస్తుంది. రాగానే ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెడతా. అలాగే తెలియగానే నేను మిడ్ నైట్ టాక్స్ తెల్లవారుజాము 5:30, 6 అయిపోద్ది కాబట్టి ఆ వీడియోలైనా కవర్ చేస్తాను. అందుకే ఫాలో అవ్వడం ట్రై చేయండి ఇన్స్టాగ్రామ్, మన ఛానల్ కూడా. సో ఓవరాల్గా మీకు ఎపిసోడ్ ఏమనిపించింది, ఎవరు తోపులు అనిపించింది, ఎవరు ఓవర్ కాన్ఫిడెంట్గా అనిపించారు, ఎవరు నచ్చారు, ఎవరు నచ్చలేదు అనేది కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సభకు నమస్కారం, ధన్యవాదాలు.